శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వత్యే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. కుంభరాశి. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ, గ్రహదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ, ధనిష్టా నక్షత్రం 3-4 పదముల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పదముల వారు కుంభరాశి అంటారు. ఈ యొక్క కుంభరాశి వారికి మనం గమనించినట్లయితే ఏలిన నాట శనీశ్వర ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు, నాకు ఏలినాటి శని జరుగుతూ ఉంది, ఏ కార్యక్రమాన్ని పెట్టినా కూడా సాధించలేకపోతున్నాను, అన్నింటిలో అపజయాలు ఎదురవుతూ ఉన్నాయి, నేను ఏం చేయాలి, ఏది చేయాలని ఒక రకమైన మానసికమైన ఒత్తిడి, భయాందోళనకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి భయాన్ని అనేది పక్కన పెట్టేసి ఒక మంచి ఆలోచన విధానం పరిగణలోకి తీసుకోవడం, ఒక గురుముఖంగా ఒక మంత్రమును స్వీకరించుట, ఒక గురు దర్శనం ద్వారా ఒక మంత్రమును పఠించడం ద్వారా సంపూర్ణమైనటువంటి విజయప్రాప్తి. ఎందుకంటే ఏలినాడు శనీశ్వర ప్రభావం ఉన్నా కూడా అదే స్థానంలో స్వస్థానంలోనే శని భగవానుడు ఉండడం వల్ల సంపూర్ణమైన విజయప్రాప్తి. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే సంపూర్ణమైన విజయం. అయితే మన మానసికమైన ఒత్తిడి వల్ల సరైన నిర్ణయములు పరిగణలోకి తీసుకోలేక సర్వకార్యముందు అపవాదులు అపశృతులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి, ముఖ్యంగా వీరు మాట్లాడే విధానం వల్ల కూడా ఎటువంటి కార్యక్రమాన్ని సాధించే అవకాశం, వీరి మాటకి తిరుగులేకపోవటం, పట్టిందల్లా కూడా బంగారమే అంటుంటారు, ఒక సామెత చెప్తూ ఉంటారు. అట్లా వీరు ఏ కార్యక్రమం, ఏ వ్యాపారం, ఎవరికి సలహా ఇచ్చినా సరే దాంట్లో అనేక రకాలుగా లాభాలు పొందే గొప్ప అవకాశం ఈ యొక్క మాసమునందు వీరికి ప్రాప్తిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా వీరు ఎక్కడైనా సరే ఒక శుభకార్యాలు జరగటం కానీ, ఒక వివాహం అనే కాకుండా ఒక దైవ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా, ఎటువంటి కార్యక్రమాలను వీరు హాజరవటం, తద్వారా వీరి ముఖంగానే వీరి యొక్క ఆలోచన విధానంతో అక్కడ సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక పుణ్యక్షేత్ర దర్శనానికి వెళుతున్నప్పుడు ఆ క్షేత్రంలో స్వామివారికి ప్రీతికరమైనటువంటి నువ్వులను తీసుకువెళ్ళి భగవంతుని దీపారాధన కొరకు వినియోగించడం, అంతేకాకుండా ముఖ్యంగా అక్కడ క్షేత్రంలో ఏదైనా ఒక ప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే కొంచెం మాషములు అనగా వడలు కానీ మినుములు కానీ తీసుకువెళ్ళి ఆ క్షేత్రంలో ఆ భగవంతుని సమర్పించడం కానీ చేసినట్లయితే వీరు ఏ కార్యక్రమాన్ని తలచినా తలపెట్టినా సరే సంపూర్ణమైన విజయప్రాప్తి. ముఖ్యంగా ఆయిల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, పెట్రోల్ పంపుల వారు అయితే ఉండొచ్చు, నూనె వ్యాపారం చేస్తున్న వారు కావచ్చు, అపరాల బిజినెస్ చేస్తున్నటువంటి వారు కావచ్చు, వీరందరికీ కూడా ఈ యొక్క మాసం చాలా శక్తివంతమైన మాసం. వీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం జాగ్రత్త వహించి సద్భావనతోటి సమగ్రంగా సమూలంగా జాగ్రత్త వహించి పెద్దల యొక్క సలహా మేరకు, అనగా పెద్దలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తాతయ్యలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఒక గురుముఖంగా గురువు యొక్క కృపతోటు కానీ మీరు ప్రయాణాన్ని సాగించినట్టయితే ఈ మాసం పరిపూర్ణమైనటువంటి స్థితి వీరికి కలుగు చేస్తుందని, ఇప్పటివరకు ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి ఇక నుంచి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుటకు ఈ యొక్క మాసం చాలా ప్రధానమైనదని చెప్పి తెలియజేస్తూ, ఈ దగ్గరలో ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో, మనకి అతి దగ్గర ఉన్నటువంటి దివ్యక్షేత్రంలో ఇందాక చెప్పిన వడలు అని ఆ గారెల ప్రసాదంగా సమర్పించడం కానీ, లేదు మినుములు తీసుకువెళ్ళి భగవంతుని సమర్పించడం కానీ చేసి శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ యొక్క మంత్రమును ప్రతి నిత్యము కూడా 21 సార్లు పఠించి ఈ రాశివారు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ, ముఖ్యంగా లక్కీ నెంబర్గా మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే 9వ నెంబర్ చాలా ప్రధానమైనదని కుంభరాశి వారికి తెలియజేస్తూ, వస్త్రధారణలో మీరు గమనించినట్లయితే పీతవర్ణ వస్త్రములు ధరించుట చాలా ప్రధానమని, పీతవర్ణ వస్త్రములు ధరించుట చాలా ప్రధానమని తెలియజేస్తూ, మంత్రము, వస్త్రము, నైవేద్యము, అట్లే కాకుండా భగవంతుని దర్శనం ఈ మాసములో వీరు చేయవలసినవన్నీ కూడా తెలుసుకొని సరైన శుభ ఫలితాలు వీరు పొందుతారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, జాతక చక్ర పరిశీలన కూడా తప్పకుండా తెలుసుకోవాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, రామకృష్ణ స్వామి నరసింగోలు ఆయుష్మాన్ భవ.